హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు కలెక్షన్స్. సింధు కలెక్షన్స్లో మేకింగ్ వీడియో చూపించమని అడిగారు కదా, గేర్ వైర్ మేకింగ్ వీడియో అండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రా మెటీరియల్ ఏమన్నా కావాలి అన్నా కూడా మన వీడియోలో అయితే అవైలబుల్ ఉంది. ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. ఇక మేకింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయి, ఇంకేదన్నా వీడియో కావాలి అన్నా కూడా మీరు నాకు కింద కామెంట్స్ అయితే పెట్టేసేయండి. మేకింగ్ వీడియో అయితే ట్రై చేస్తాను, ఓకేనా. మీరు మేకింగ్ చేసుకునేటప్పుడు ఏవైనా సరే మైక్రో గోల్డ్ పాలిష్ కానీ మంచి క్వాలిటీవి అయితే యూస్ చేయండి. మనం యూస్ చేసేది అయితే మైక్రో గోల్డ్ పాలిష్ అండి. మైక్రో గోల్డ్ పాలిష్ బాల్స్ అనమాట. అండ్ హుక్స్కు ఇవన్నీ కూడా మైక్రో గోల్డ్ పాలిష్. లాకెట్ అండి అండ్ గేర్ వైరు. ముఖ్యంగా ఏంటి అంటే కట్టర్స్ కూడా ఉండాలి అండి. కట్టర్స్ అయితే వెరీ ఇంపార్టెంట్. కట్టర్ లేకపోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇది వచ్చేసి నోస్ ప్లేయరు, ఇది కట్టరు, ఇది ప్లేయర్ అండి. ప్లేయర్ అనమాట. ఇది కట్టర్ అండి, కట్ చేసుకోవడానికి. ప్లేయర్ మనం ఏదైనా టైట్గా తిప్పుకోవడానికి, ప్రెస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది కట్టు తీయకు యూజ్ అవుతుందండి. వీటిలో కూడా క్వాలిటీస్ బట్టి ఉన్నాయండి. ఇది వచ్చేసి నాకు 350 అలా పడిందండి. ఇది అయితే 250 అలా పడిందండి. ఇది చాలా రోజుల కిందట తీసుకున్నామండి. ఇదైతే ఐడియా లేదు. ఇప్పుడైతే గ్రూప్లో కూడా పెట్టాను. కట్టర్స్ కావాలి అనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. దాంట్లో కూడా మీకు 90 రూపీస్వి కావాలంటే 90వి ఉన్నాయి, 150వి ఉన్నాయి, 350వి కూడా ఉన్నాయండి. ఓకేనా. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. అలాగే మర్చిపోకుండా సింధు కలెక్షన్కి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇస్తేనే నేను వీడియోస్ అయితే చేయగలుగుతాను. మీకు ఎంత లెంత్ కావాలి ఏంటి అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. ఫస్ట్ మనకు ఒక ఐడియా ఉండాలన్నమాట. మనకి ఇంత లెంత్ కావాలి అనేది ఐడియా ఉండాలి. నేను వచ్చేసి 16 ఇంచెస్ లెంత్కి తీసుకుంటున్నానండి. 16 ఇంచెస్ లెంత్కి మనకు ఇది ఈ కట్టర్తో ఇలా కట్ చేసుకోవచ్చండి. చూడండి ఇలా. తర్వాత ఈ రోల్ని ఇలా చుట్టి పెట్టేసుకోవాలి అండి. ఓకేనా. లాకెట్కి గేర్ వైర్ని నేను ఇలా సెట్ చేశానండి. మీకు లేదు కట్ చేసుకొని వేసుకోవాలి, లాక్ బీడ్తో వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు. ఎలా వేసానో చూపిస్తానండి. ఇక్కడ హోల్స్ ఇచ్చారు కదా, ఇది సైడ్ బ్రోచర్ కింద కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇలా ఇచ్చారు కదా, దీనికి హోల్ నుంచి ఇలా కింది నుంచి తీసుకున్నానండి. ఇలా లేదు అనుకుంటే మనం విడివిడిగా కూడా కట్ చేసుకోవచ్చు అండి. విడివిడిగా కూడా చేసుకోవచ్చు రాని వాళ్ళు ఎవరైనా సరే. ఇక్కడ హోల్ ఉంది కదా, హోల్ నుంచి అయితే తీసుకుంటున్నాను చూడండి. ఓకేనా. ఇంతే. లేదు అనుకోండి, మీకు అంటే కొంతమందికి రాదు కదా, మీరు డైరెక్ట్గా కూడా రెండుటిని విడిగా కట్ చేసుకొని కూడా మేక్ చేసుకోవచ్చండి. ఇలా లెంత్ చూసుకొని సెట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మీరు లాక్ బీడ్స్తో వేసుకోవచ్చు. ఇది లాక్ బీడ్ అండి. ఇక్కడ ఒక లాక్ బీడ్ వేసుకుందాము, ఎందుకంటే మనకు లాకెట్ ఎటు జరగకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి, మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ సరి చూసుకోవాలండి. గేర్ వైరు చూయించండి అని అడిగారు, అందుకని చూపిస్తున్నాను. ఇక్కడ లాక్ బీడ్ వేసాం కదండి, ఈ లాక్ బీడ్ని మనం ఈ ప్లేయర్తోని గట్టిగా ఒత్తుకోవాలండి. చూడండి ఇక్కడ జరగదు. ఇటు కూడా సేమ్. ఇక్కడ మనకు వైర్ కట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలా ఉంటుంది. లేదు మనం వైర్ కట్ చేసుకొని ఈ లాక్ బీడ్స్కి వైర్ తీసుకొని కూడా మనం లాక్ చేసుకోవచ్చు. అలా తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం ఏ బీడ్స్ అయితే వేసుకోవాలి అని అనుకుంటున్నామో ఆ బీడ్స్తో వేసుకోవాలండి. మేకింగ్ వీడియో ఫాస్ట్గా చూపించండి అంటే ఫాస్ట్గా కూడా చూపిస్తాను. ఎందుకంటే మీకు అర్థం కావాలి అనేసి నేను చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి మోనాలిసాలో ఇవి 290 అలా పడతాయండి. చూడండి షైనింగ్ చూసుకోండి, ఇలా ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ వీటికి యూస్ చేసుకునేవి అనమాట చూపిస్తాను. ఇటు ఒకటి, ఇటు ఒకటి ఇలా వేసుకోవాలి. చూపిస్తానండి, మీకు క్లియర్గా చెప్తానే అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇవి మైక్రో గోల్డ్ పాలిష్ బాల్స్ అనమాట. ఇలా డిజైన్ అయితే ఉంటాయండి, ఇలా ఉంటాయి. వీటిని ఇక్కడ లాకెట్ దగ్గర యూస్ చేస్తున్నాను. చూడండి లాకెట్ దగ్గర అయితే యూస్ చేస్తున్నాను. అండ్ మోనాలిసా బీడ్ అండి. ఇవి చిన్న సైజ్ అనమాట, ట్యాబ్లెట్ లాగా ఉంటాయి. వీటిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఇక్కడ ఒక లాక్ బీడ్ వేసుకోవాలండి. ఇక్కడ ఒక లాక్ బీడ్ వేసుకొని ఇక్కడ ప్లేయర్తో గట్టిగా ఒత్తేసుకోవాలి. ఇంతే. సేమ్ ఇక్కడ కూడా అండి.
స్లోగా ఎందుకు చూపిస్తున్నానంటే మీకు అర్థం కావాలి కదా, అందుకనేసి చూపిస్తున్నాను. ఎవరికైనా వీడియో కొంచెం లెంతీగా అనిపిస్తే స్కిప్ చేసుకోండి. ఇలా ఇలా వేసిన తర్వాత ఇక్కడ లాగ్ బీడ్ యూస్ చేసుకోవాలి. మీరు వీడియో అయితే కొంచెం స్కిప్ చేయకుండా వినండి, ఎందుకంటే కొంచెం డిఫరెంట్ ఉంటుందన్నమాట. ఇలా వేసిన తర్వాత ఇక్కడ అనేది లాక్ చేసుకోవాలి. చూడండి ఎలా ఉంది, ఓకే కదా. ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడ ఇవి వేసేవి మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చాలా మెంబర్స్కి ఇది తెలీదు. మీరు ఏదైనా స్కేల్ అయినా సరే తీసుకోండి, లేదు అనుకుంటే ఏ దానికైనా సరే మీరు మార్కు చేసైనా సరే పెట్టుకోండి, ఓకేనా. ఓకేనా. ఇక్కడ నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1.5 ఇంచుతోనైతే తీసుకుంటున్నాను. ఇక్కడ లాక్ బీడ్ వేసి లాక్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. చూస్తున్నారు కదా. వన్ అండ్ హాఫ్ ఇంచ్ అండి. ఇక్కడ ఇది చూసుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు సేమ్ అండి, ఇవి బాల్ యాడ్ చేసుకోవాలి. నైట్కి అయితే వీడియో వస్తుందండి, వీడియో అయితే చూడండి, సూపర్గా ఉందండి. ఇప్పుడు సేమ్ అండి, ఇప్పుడు మళ్ళీ ఒక లాక్ బీడ్ వేసుకోవాలి. లాక్ బీడ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ లాక్ చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ కూడా సేమ్ అండి. మీరు ఏదైనా సరే మేకింగ్ చేసేటప్పుడు మీకు ఎంత లెంత్ కావాలి ఏంటి అనేది చూసుకొని మార్కు చేసుకోండి. మార్కు చేసుకుంటే మీకు సమానంగా వస్తాయన్నమాట. ఇవి లాక్ బీడ్స్ ఇలా జారిపోతుంటాయి, చూసుకొని గట్టిగా పట్టుకోండి. ఇక్కడ లాక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్. ఓకేనా. కౌకు వేసే చూపిస్తానండి లాస్ట్లో, అయితే వీడియో స్కిప్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదండి. ఇక్కడ అంతా కూడా సేమ్ ఉంటుంది. మనకి ఈ బీడ్స్ ఎక్కడ యాడ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను. స్కేల్ పెట్టుకోండి, లేదంటే మార్క్ చేసుకోండి. హుక్ వేసే చూపిస్తాను లాస్ట్లో. ఇప్పుడు సైజ్ చూసుకోవాలండి. హుక్ వేస్తున్నాను, సైజ్ చూసుకోవాలి. సైజ్ చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు కొంచెం ఏమైనా ఎక్కువ ఉన్నా కట్ చేసుకోవాలి. నాకైతే 16 ఇంచెస్ లెంత్ సరిపోతుందండి, ఎందుకంటే ఇది మరీ లాంగ్ లెంత్ లాగా కాకుండా షార్ట్ వేసుకుంటేనే బాగుంటుంది. మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా హుక్ వేస్తాం కదా, మనకు సరిపోతుందండి. 17 ఇంచెస్ లెంత్ వరకు అయితే వస్తుంది. ఇప్పుడు వీటిని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇది హుక్ అండి. హుక్ ఇది లాక్ బీడ్ అండి. ఇలా లాక్ బీడ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది హుక్ అండి. హుక్కుతోని మనం ఏం చేయాలి అంటే ఇది ఉంది కదా, దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఈ లాక్ బీడ్ నుంచి ఇలా ఇలా చేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మనకు లాక్ అనేది పడిపోతుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు ఇలా అయ్యింది కదా. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే దీంతో ప్లేయర్తోని ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి. చూడండి, ఇలా ప్రెస్ చేస్తే లాగితే కూడా రాదనమాట. మనకు గ్యాప్ అనేది ఉండాలండి. గ్యాప్ లేదు మాకు దగ్గరికి కావాలి అనుకుంటే దగ్గరికి కూడా వేసుకోవచ్చు. నేను వచ్చేసి గ్యాప్ ఉండాలి అనేసి కొద్దిగా దూరం వేసానండి, ఓకేనా. ఇప్పుడు ఇంకొక ఇటు టైపు కూడా చూడండి, దీనికి కూడా సేమ్. ఇక్కడ లాక్ బీడ్ వేసుకోవాలి. ఇవి జారిపోతూ ఉంటాయండి, కానీ లాక్ వేసిన తర్వాత అస్సలు జారదు. ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా, దీన్ని ఇందులో నుండి లాక్ బీడ్ చూడండి మీరు ఇలా. లేదు అనుకుంటే ఇక్కడ దగ్గర కూడా మీరు లాగుకోవచ్చు. ఇట్లా లాగుకొని కూడా మీరు ముడి లాక్ బీట్తో లాక్ చేసుకోవచ్చు, ఓకేనా. నేను మేకింగ్ వీడియో అయితే క్లియర్గా చూపిస్తానండి, ఎందుకు అంటే మీకు డౌట్స్ రాకూడదు, అండ్ మనం చూపించిన దానికి కూడా మీకు యూజ్ అవ్వాలి అనమాట, అందుకనేసి చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చూపిస్తానండి, చూడండి ఎంత బాగుందో. చూడండి చాలా బాగుంది. మీకు లెంత్ కూడా చూపిస్తానండి. హుక్కుతో కలిపి లెంత్ వచ్చేసి మీకు చూసుకోండి 19 ఇంచెస్ వరకు లెంత్ వచ్చింది. మనకి హుక్కుతో కాకుండా మనం ఇంకా కొంచెం కిందికి అనుకుంటే 16 ఇంచెస్ లెంత్ వస్తుంది. మనకి హుక్కు కలుపుకొని ఇంకా కొంచెం మనం పైకి లాస్ట్ రింగ్కు పెట్టుకోవాలి అనుకుంటే మీకు 19 వస్తుంది.
లేదు అనుకుంటే మీకు కిందికి పెట్టుకుంటే 16 ఇంచెస్ లెంత్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఇది కూడా చేసామండి. ఇది ఎవరికైనా కావాలి అన్న షార్ట్ వీడియోలో అయితే చూసేయండి. షార్ట్ వీడియోలో చూసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి. ఇది 390 ఫ్రీ షిప్పింగ్ అండి. 390 ఫ్రీ షిప్పింగ్. మెటీరియల్‌కి మీకు ఈజీగా ఎంత అవుతుందో ఒకసారి కాస్ట్ అనేది చెక్ చేసుకోండి. ఇది కూడా మీరు చెక్ చేసుకోండి. ఇది కూడా నేను వేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. చూస్తున్నారు కదా, ఇలా అయితే వస్తుందండి. చాలా బాగుంది చూడండి. ఇది మీరు తర్వాత మనకు గేర్ వైర్‌తో బోర్ కొట్టేసి లాకెట్ వేస్ట్ అవుతుంది అనే ఆలోచన అస్సలు అవసరం లేదండి. మీరు సైడ్ బ్రోచర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. హోల్స్ ఉన్నాయి. కింద కూడా హోల్స్ ఉన్నాయన్నమాట. రింగ్స్ ఇవ్వలేదు. హోల్స్ ఓన్లీ ఉన్నాయి. చాలా బాగుంది. కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్‌షాట్ తీసి అయితే వాట్సాప్ చేయండి. కాస్ట్ అయితే చెప్తాను. చాలా బాగుందండి. ఇవి వచ్చేసి మీకు ఈ బీడ్స్ మీకు ఎక్కువ కాస్ట్ ఉంటాయండి. బీడ్స్ అండ్ లాకెట్. ఓకే. ఇలా యాడ్ చేస్తే బాగుంటుంది. డిఫరెంట్‌గా అవుతుంది. లాకెటే సింపుల్‌గా ఇలా వేసుకుంటే సరిపోతుందండి. మంచిగా ఉంటుంది. కమ్మలైతే లేవండి. ఇది బ్రోచర్ కింద అనేసి ఇచ్చారు. మనం ఇలా గేర్ వైర్‌కి అయితే సెట్ చేసాము. నచ్చిన వాళ్ళు ఉంటే అయితే బుక్ చేసుకోండి. ఇది మీరే కౌంట్ చేసుకోండి. మైక్రో గోల్డ్ పాలిష్ బాల్స్ అండ్ మొనాలిసాలో మంచి క్వాలిటీ షైనింగ్ బీడ్స్ అండి ఇవి. 3D షైనింగ్ వస్తుంది. వీటి కాస్ట్ వచ్చేసి మీకు 1 లైన్ 290 అలా పడుతుందండి. అండ్ లాకెట్ ప్రైస్. మీకు టోటల్‌గా ఇలా మేక్ చేసిన ఐటమ్ అయితే మీకు 550 ఫ్రీ షిప్పింగ్‌లో అయితే వస్తుంది. నచ్చిన వాళ్ళు ఉంటే అయితే బుక్ చేసుకోండి. ఇది బాగుంది. ఇది కూడా బాగుందండి. ఇది 390 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది 590. ఓకే, సారీ అండి. ఇది 550 ఫ్రీ షిప్పింగ్. ఇది 390 ఫ్రీ షిప్పింగ్ అండి. మీకు ఏది కావాలన్నా స్క్రీన్‌షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి. ఓకేనా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేసి ఇంకా వీడియోస్ అయితే చేస్తాను. మీరు లైక్స్, కామెంట్స్ ఇవ్వకపోతే నేను మళ్ళీ మేకింగ్ వీడియో అయితే నేను చేయనండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ అయితే చేయండి. నేను మేకింగ్ వీడియో అయితే నాది కొంచెం స్లోగానే ఉంటుందండి. నేను ఫాస్ట్‌గా చూపించి మీకు అర్థం కాక మీకు డౌట్స్ కూడా వస్తాయి కదా, అలా అనేసి నేను స్లోగానే చూపిస్తాను. మీకు ఎవరికైనా ఎక్కడైనా అర్థమైంది అనుకుంటే మీరు స్కిప్ చేసి కూడా చూసుకోండి. సింధు కలెక్షన్‌కి అయితే లైక్ ఇచ్చేసేయండి. ఓకే. థ్యాంక్ యూ అండి. ఈ ఐటెమ్ 2 కూడా కావాలి అనుకుంటే మీరు ఫోటోస్ పెట్టేసేయండి. ఫోటోస్ పెట్టేసి పేమెంట్ చేసేయండి. స్క్రీన్‌షాట్ డిస్క్రిప్షన్‌లో గ్రూప్ లింక్ ఉంటుంది. వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి. మైక్రో గోల్డ్ పాలిష్ అండి అన్నీ కూడా. థ్యాంక్ యూ. బాయ్.